తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ మాసం వచ్చేసింది. ఎంతో సందడిగా ఉంటుంది. ఆషాఢం అవ్వడమే ఊరువాడ జాతరగా ఉంటే ఇక ప్రతి ఇల్లు కూడా శ్రావణ మాసంలో లక్ష్మీ కళతో కళకళలాడిపోతూ ఉంటుంది. మరి ఇందులో భాగంగా లక్ష్మీ ఆరాధన అసలు ఎలా చేసుకోవాలి, పూర్తిగా ఈ శ్రావణ మాస విశిష్టత, ఎందుకు ఈ మాసంలోనే లక్ష్మీ అమ్మవారిని మనం ఆరాధిస్తాము, ఈ ప్రత్యేకతలన్నీ మాట్లాడుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకులు, అలాగే అమ్మవారి ఉపాసకులు, మనందరికీ అమ్మకి మరింత చేరువయ్యే మార్గాన్ని బోధిస్తున్నటువంటి వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగుంది. శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా ఇష్టమైనది, అందరికీ ఎదురు చూస్తాం, ముఖ్యంగా ఆడపడుచులు. అంటే అమ్మని ఆరాధించుకోవడానికి మాసంతో రోజుతో సంబంధం ఉండదు, కానీ విశేషమైనవి కాబట్టి. అమ్మ, మరి శ్రావణ మాసం విశిష్టత, ఎందుకు లక్ష్మీ అమ్మవారిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తారు అంటే శ్రవణ నక్షత్రంతో ఉన్న మాసమే. అంటే చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంతో ఉన్న రోజుని, అంటే కృత్తికా నక్షత్రంతో ఉంటే కార్తీక మాసం ఎలా చెప్తున్నామో, శ్రవణ నక్షత్రంతో ఉన్న మాసమే శ్రావణ మాసం. శ్రవణము అంటే ఎవరి నక్షత్రం అని ఒకసారి చూసుకుంటే మీరు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి యొక్క నక్షత్రం. అంటే విష్ణు యొక్క వక్షస్థలంలో ఎవరుంటారు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆరాధన ద్వారా ఆ నక్షత్రం అంటే ఏంటి అంటే, నక్షత్రాల్లో భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు ఏంటి అంటే, నక్షత్రాల్లో ఏమిటి అంటే చాలా గొప్పది విశేషమైన నక్షత్రం ఏమిటి అని అంటే శ్రవణం నక్షత్రం. ఆ నక్షత్రంలో నేనున్నాను అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయం మనకి తెలిసిందే. అంత విశిష్టమైన నక్షత్రంలో లక్ష్మీదేవినే ఎందుకు ఆరాధిస్తున్నాము అంటే, విష్ణువు యొక్క హృదయ భాగంలో ఉండడం వల్ల ఆ అనుగ్రహం తొందరగా కలుగుతుంది అని చెప్పేసి ఒకటైతే, రెండోది ఏమిటి అంటే, లక్ష్మి అన్నది ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. లక్ష్మి అంటే మనం ఏమనుకుంటున్నాం, మామూలుగా మన లైఫ్ స్టైల్ ప్రకారం డబ్బులే లక్ష్మి అనుకుంటాం. అంటే సంపాదన, ఐశ్వర్యం. మీ వెల్త్ అంటే ఏంటి అంటే, మనం డబ్బులతోనే చూపిస్తాం. అంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో మీరు అంత వెల్తీ అని అంటారు. కానీ వెల్త్ అంటే నిజంగా డబ్బులేనా అని ఒకసారి ఆలోచించుకున్నాం అనుకోండి, హెల్త్ని డబ్బుతో కొనగలమా? కొనలేం. అనుబంధాలు ఏవైనా ఉన్నాయి, వాటిని డబ్బుతో కొనగలమా? కొనలేం. మన లోపల శక్తి కావాలి, ఉత్సాహం లేదు, దాన్ని డబ్బుతో కొనగలమా? కొనలేం. మనలో జ్ఞానాన్ని డబ్బుతో కొనగలమా అంటే చాలా ఉన్నాయి. అంటే డబ్బుతో చెయ్యలేని పనులు చాలా ఉన్నాయి. అంటే లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదు. ఫస్ట్ అది మనకు అర్థం చేసే మాసం ఏమిటి అంటే, ఎందుకంటే విష్ణు మాయా విలాసిని. విష్ణు ఏ మాయనైతే పెడతాడో ఆ మాయాశక్తి ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారే. ఆ లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తూ ఉంటుందంటే, ప్రతి సింగిల్ సెకండ్ కూడా తన బిడ్డలకి, ఎందుకంటే మీరు చూస్తే లక్ష్మీ అష్టోత్తరం మొదలు పెట్టడమే ప్రకృతి నమః. అంటే ప్రకృతి ఎవరి స్వరూపం అంటే లక్ష్మి యొక్క స్వరూపం. ఈవెన్ చండీ సప్తశతిలో కూడా మొదట లక్ష్మీ రూపంలోనే అమ్మవారు ఉద్భవించింది మహిషాసురుని వధించడానికి అని చెప్పేసి. అది కూడా ఎలా అంటే 18 భుజాలతో, ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క ఆయుధంతో ఆవిడ ఉద్భవించింది అని చెప్తున్నారు. అంటే ఆ లక్ష్మి మనకి ఏం చేస్తోంది అంటే, మనలో మాయని తొలగించడం. ఆ మాయలో భాగమే ఈ డబ్బుని మనం ఏం చేస్తున్నాం, దాని వెనకాల పరిగెడుతున్నాం. ఈ పరిగెట్టడంలో ఏంటి అంటే, మనకి తెలియకుండానే మనం నిజమైన లక్ష్మిని ఏం చేస్తున్నాము అంటే తెలుసుకోలేకపోతున్నాం. ఐశ్వర్యం అంటే నిజంగా చెప్పాలి అంటే తృప్తి. మీ దగ్గర ఎంత ఉంది అన్నది కాదు, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఉండాల్సిందే, ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందం రావాలి అంటే మన దగ్గర 8 మంది లక్ష్ములు ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం, ధనలక్ష్మి 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 అని పరిగెడుతున్నాం, కానీ కింద ఇంకా 7 ఉన్నారు. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన లక్ష్మి ఏంటి అని అంటే, మొదటగా అందుకే ఆవిడ ఆదిలక్ష్మి అని పిలుస్తున్నారు. ఆదిలక్ష్మి అంటే ఏంటి? ఆది అంటే ఫస్ట్, స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనతో ఏది ఉంటుంది అని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే, ఈ దేహం 100 సంవత్సరాలకోసారి ఏమవుతుంది అంటున్నారు, వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ అన్నది శాశ్వతము. అంటే ఆదిలక్ష్మి అంటే ఏంటి అంటే, ఆత్మశక్తిని పెంచుకోవడం. అంటే నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి ఎలా వస్తుంది అంటే మంత్రం ద్వారానే వస్తుంది.
అంటే మీరు మంత్రాన్ని ఎంత బాగా, అందుకే ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం అని చెప్పడంతో పాటు మన శివుడికి కూడా ప్రీతికరమైన మాసం అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు, లక్ష్మి ఏం చేస్తుంది, మాయను తొలగిస్తుంది. అంటే మాయ తొలగి జ్ఞానం వస్తేనే మనం ఏదనుకున్నా అది అవుతుంది. అందువల్లే ఈ మాసంలో చూడండి, సోమవారం పూజ చేస్తున్నారు, మంగళవారం పూజ చేస్తున్నారు. అంటే ఎక్కువ పూజ, అంటే ఒక వారంలో ఇన్ని రోజులు పూజ చేసేది. అంటే ఒక నెల తీసుకున్నప్పుడు ఆ నెల కాలం అంటే ఒక మాసం, శ్రావణ మాసం అంటే ఒక 30 రోజులు. ఆ 30 రోజుల కాలంలో ఇన్ని పూజలు అయితే ఈ ఒక్క మాసంలోనే జరుగుతాయి మీరు చూసినప్పుడు. ఎందుకంటే మంగళవారం లక్ష్మీదేవికి, శ్రావణ మంగళవారం గౌరీ అమ్మవారికి అంటే పార్వతీదేవికి చేస్తున్నాం, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి చేస్తున్నాం, సోమవారం నాడు శివయ్యకి చేస్తున్నాం. ఈ ముగ్గురికి చూడండి, అంటే వాళ్ళ ముగ్గురు ఆ ప్యాటర్న్ ఏంటి అంటే లక్ష్మి ఏం చేస్తుంది, ఒక వనరు ఇస్తుంది మీకు. అంటే ప్రతి క్షణం మీరు ఎదగడానికి బోల్డని రీసోర్సులు ఇస్తూ ఉంటుంది, ప్రకృతి స్వరూపమే. కానీ ఆ రీసోర్స్ నాది అని అర్థం చేసుకున్నవాడు ఎదుగుతున్నాడు. ఎవరైతే ఏం చేస్తారు, ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు, మనం చాలా అలాగే వదిలేస్తాం. కానీ గురూజీ ఎప్పుడూ చెప్పేవారు, మన దగ్గరికి ఏది వచ్చిందో అది మందే. అది సింపుల్ ఫార్ములా అనమాట. ఆ వచ్చిన దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి బియ్యం రావచ్చు, ఒక్కొక్కసారి ఒడ్లు రావచ్చు, ఒక్కొక్కసారి చేను రావచ్చు. ఏదైనా మీరు అన్నం వండుకోవడం రావాలి మీకు. అంటే చేనులో పండింది కోసుకోనంటే కుదరదు కదా. అంటే మీకు బియ్యమే ఎవరైనా తెచ్చిస్తే వండుకుంటాను అంటే ఇంకెప్పటికవుతుంది? ఆ ఒడ్లని మీరు బాగు చేసుకుని వండుకోవడం కూడా నేర్చుకోవాలి. అంటే ఆ పద్ధతి తెలియాలి మనకి. అది తెలియాలి అంటే తప్పకుండా మనతో ఎవరు ఉండాలి అంటే పార్వతి ఉండాలి. ఎందుకంటే పార్వతి ఏం చేస్తుంది, శక్తి స్వరూపమై నాకు వచ్చిన రీసోర్స్ నాదే అని నాకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. మళ్ళీ అర్థమైంది ఇది నాదే, అందుకే నా దగ్గరికి వచ్చింది అని తెలిసింది. ఇప్పుడు బోల్డ్ మంది సృష్టిలో ఉండగా మీరు నేనే ఎందుకు కలిసాము అని అన్నాం అనుకో, అంటే మన ఇద్దరికి ఏదో కార్యం ఉంది, కలిసి చేయాల్సింది, అందుకే కలిసాం. లేదా నా నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఉంది, మీ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఉంది. ఈ మూడు తప్ప ఇంకేం పెద్ద కారణాలు ఉండవు మనం కలవడానికి. ఆ కలిసిన దానికి ఏంటి అంటే మనం ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి కదా. ఆ ముందుకు వెళ్ళేస్తే అంటే అది నాదే అని ఫస్ట్ అర్థమైతే, ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు మనకు నచ్చరు. ఆ నచ్చకుండా ఉండడానికి కూడా కారణం ఏమిటి అంటే ఆ లక్ష్మి. ఎందుకంటే లక్ష్మి ఎప్పుడైతే మనతో ఉందో అసలు ఈ ప్రకృతిలో దేన్ని డిస్లైక్ అనేది ఉండదు. ఎందుకంటే లైక్ అన్నదే ఉంటుంది. ఎందుకంటే గృణ అన్నది ఒక పాసం, అంటే హేట్రెడ్ అనమాట. ప్రతి దాన్ని మనం ఏం చేస్తుంటాం, హేట్ చేస్తూ ఉంటాం. ఒక్కదాన్ని సృష్టిలో హేట్ చేస్తే సృష్టి అంతటినీ హేట్ చేస్తాం. ఊరికే మనం అనుకుంటూ ఉంటాం అది ఇష్టం అని. కానీ దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు. రాధాదేవి కృష్ణుడిని ప్రేమించింది చూస్తే, ఆ కృష్ణుడినే సృష్టి అంతా చూసింది. అంటే ఒక ప్రేమ ఏం చేస్తుంది, సృష్టి అంతా అదే దాన్ని చూడగలుగుతుంది. అదే విధంగా ఒక దాన్ని ఇష్టపడట్లేదు అంటే కొన్ని ఇష్టపడడం లేదు. ఇష్టం అంటే అన్ని ఇష్టమే. ఇష్టం ఎందుకంటే ప్రకృతి అంతా ఒక్కటే, ఒకే శక్తితో నడుస్తోంది. అది మనకు అర్థమైతే మాత్రమే నా ఎదురుగుండా ఏదొచ్చినా అది నాకు ఇష్టమే. ఎప్పుడు ఇష్టమో అప్పుడే నేను అనుకున్నది చేయగలుగుతా. అంటే అది నాదని అర్థమవుతుంది. అది నాదని అర్థమయ్యే స్థితి పార్వతిస్తే ఇక్కడ శివయ్య ఏం చేస్తున్నారు అని అంటే, మరి అది నాదే అని తెలిసిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవాలో కూడా నాకు తెలియాలి కదా. అవునా? అంటే వచ్చిన దాన్ని ఎలా వాడుకుని నేను ముందుకు వెళ్ళాలి అన్నది తెలియాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది ఎవరంటే సరస్వతి స్వరూపమై శివుడు. ఎందుకంటే శివుడు అంటేనే ఐశ్వర్యం, లేకపోతే జ్ఞానము అని చెప్తారు. ఆ జ్ఞానమైన ఐశ్వర్యాన్ని ఎవరైతే ప్రసాదిస్తారో చూడండి ఇక్కడ, అంటే లక్ష్మి మనకి రీసోర్స్ ఇస్తుంటే, గౌరీ అది నాదే అని అర్థం చేసుకునే స్థితిని ఇస్తుంటే, శివయ్య ఏం చేస్తున్నారంటే దాన్ని మనకు అనుకూలంగా మనం అనుకున్న దాన్ని సాధించడానికి ఎలా మార్చుకోవాలి అంటే అయినంత గొప్ప మాసం అనమాట. ఇంక ఈ మాసం విశిష్టత అంటే ఇంతకంటే గొప్ప ఏముంది. మనం అనుకున్న దాంట్లో ఎదగాలి అంటే ముగ్గురు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఏ మాసం తీసుకున్నా ఎవరో ఒకళ్ళే దేవత. ఈ మాసానికి చూడండి ముగ్గురు దేవతలు, ముగ్గురు కలిసి
మన ముందుకు లాగుతున్నారనమాట. ముందుకు లాగేసరికి చూడండి వెంటనే భాద్రపద మాసం వస్తుంది. అంటే మీరు అనుకున్నవి ఏం చేయకూడదు, విఘ్నాలు ఏమీ లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అందుకని వినాయకుడు ఏం చేస్తున్నాడు, నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. దాంతోపాటు మన బుద్ధిలో ఉన్న దాన్ని ఏమంటారంటే మందత్వం, అబుద్ధి మాన్యం అంటారు. ఆ మందత్వం ఏదైతే ఉందో దాన్ని తొలగించేవాడు వినాయకుడు. అంటే చూడండి, వాళ్ళు వరుసగా మాసాలు పెట్టారు, ఆ దేవతను కొలవమన్నారు అన్నది మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. అంటే చూడండి, శ్రావణ మాసం అంతా పూజ చేసుకున్నామండి, భాద్రపద మాసంలో చవితి నుంచి మొదలుకొని 9 రోజులు చేసుకున్నాం, ఆశ్వీజ మాసంలో ఇవన్నీ వరుసగా చూడండి, తర్వాత కార్తీక మాసం. ఈ వరుస మనకి ఏం నేర్పిస్తోంది అంటే స్లోగా మనలో ఉన్న చెడునంతటిని తొలగించుకుని ఫైనల్లీ ఆ కాంతి ఏదైతే ఉందో మన బ్రైట్నెస్, మన లైఫ్ని బ్రైట్గా చేసుకోవడం. అంటే వరుస 4 నెలలు పూజలు చేసేస్తున్నాం అని అనిపిస్తుంది, కానీ ఆ పూజల వల్ల మనలో ఏం తెచ్చుకుంటున్నాం అంటే మార్పు తెచ్చుకుని ముందుకు వెళుతున్నాం. కాబట్టి శ్రావణ మాసంలో 3 దేవతలు కలిసి ముందుకు దోస్తున్నారు మనల్ని. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా.